మిత్రుడు వీరయ్య నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు సీట్లు గెలవాలని తనకున్న అనుచరగరం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నేతృత్వంలో ఇవాళ ఈ యాత్రని వారు చేపడతా ఉన్నారు. ఈ యాత్ర వచ్చే రోజుల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని తాకుతూ ప్రజలని మమైక్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలోని పలు అంశాలని ప్రజలకు వివరిస్తూ తద్వారా కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగా వారి యాత్ర సాగనుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో వికలాంగులకి రిజర్వేషన్ కోటా ఇచ్చి వాటిని ఆదుకున్న సందర్భం. ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ అంశాన్ని రాహుల్ గాంధీ గారు ఇదివరకే సానుకూలంగా స్పందించినారు కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా మా కోరిక. ఇవాళ వీరయ్య నేతృత్వంలో ఈ యాత్ర మొత్తం రాష్ట్రం తిరిగి 17 కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలుచుకునే ప్రయత్నంలో భాగంగా వారి యాత్ర సాగుద్ది. ఈ యాత్ర అంతా కూడా సజావుగా జరగాలని వారికి అన్ని రకాలుగా సహకారం అందించాలని మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను కూడా ఆదేశిస్తూ ఉన్నాం. ఈ యాత్ర సంపూర్ణంగా జాగి రేపు 17 సీట్లు గెలుచుకుంటామనే ధీమా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, తెలంగాణ ఐక్యత, జై పెరిక.